నిన్న జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన రాయిదాడి గురించి మాట్లాడుతూ మాజీ మంత్రి పేరు నాని ఏమన్నాడు, క్యాడ్ బాల్తో కొట్టారు, కింద చీకట్లోంచి వేశారు, విసిరారు. ఈయన ఏమన్నా నాకు తెలియక అడుగుతా, ఈయన క్యాట్ బాల్తో పెట్టలు కొట్టే అలవాటు ఏమైనా ఉందా మంత్రి కాకముందు? లేకపోతే ఆయనే డైరెక్ట్ చేసినట్టు? అసలు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ బెడ్రూమ్లోంచి బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళారు, హత్య జరిగిన మరుసటి రోజే అసలు అక్కడ విచారణ జరగకుండానే వీళ్ళేదో అన్ని దగ్గరుండి చూసినట్టు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు అదే ఆయన దగ్గరుండి చేపించేనట్టు ఆయన చెబుతున్నాడు. ఆయనకి ఏమైనా తెలుసా? ఆయన ఏమైనా ఉన్నాడు అక్కడ? మరి ఈయన చేపించకపోతే ఆయనకి ఎట్ట తెలుసు చీకట్లో కొట్టారు, బాణాలు వేశారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఒక నాటకంలో ఒక భాగం. వీళ్ళందరికీ అలవాటండి. 2014లో ఏం చేశారు, మా నాన్న చనిపోయాడు, రిలయన్స్ వాళ్ళు చంపేశారు అని అప్పుడు డ్రామా ఆడాడు. 2018 వచ్చేసరికి నా మీద కోడికత్తి దాడి చేశారు, నన్ను చంపేయారు, మా బాబాయిని హత్య చేశారు, మా బాబాయిని చంపారు. బాబాయిని ఎవరు చంపారు రాష్ట్రం అందరికీ తెలుసు. ఇది ఇంకొక నాటకం. జనాలు ఏమైనా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారు మీకు? నాకు అర్థం కాగలుగుతా. ఈ పేరు నానైతే ఏంటి, రోజా అయితే ఏంటి, సజ్జలు అయితే ఏంటి? మీరు వేసే డ్రామాలు ఎన్ని రోజులు చూడాలి మేము? ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి దొరుకుతుంది దాళ్ళు. మీరు ఇళ్లలో పరదాలు కప్పుకొని 100 మంది చుట్టూ పెట్టుకొని లోపల దాక్కొని తిరిగినప్పుడు పర్వాలేదు. ఇప్పుడు జనాల్లోంచి బయటికి రాగానే మేము దాడులు జరుగుతున్నాయి అంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయాను, నీకు అర్థమవుతుంది. అందుకే నువ్వు ఇన్ని రోజులు లోపల దాక్కున్నావు. బయటకు వస్తే జనాలు రాళ్ళతో కొట్టి చెప్పులతో కొడతారు. రాగు ఎలక్షన్లలో నీకు డిపాజిట్లు రాకుండా చేసి నిన్ను ఓడించకపోతే చూడు, దళితుల పేరు నువ్వు ఎన్ని అన్యాయాలు చేసావు, ఎన్ని అట్రాసిటీలు చేసావు. మా దళితులే నిన్ను గెలిపించారు, దళితులే నిన్ను ఓడిస్తారు. ఈ రానున్న రోజుల్లో నువ్వు రాష్ట్రంలో తిరగడానికి కూడా ఉండదు. నీకు, నీ మంత్రులకి, నీ క్యాబినెట్ మొత్తానికి గుర్తుంచుకోండి. రానున్న ఎలక్షన్లో మేము ఏంటో చూపిస్తాం. ఇది వాస్తవం. గెలవబోతున్నారు, ప్రజలంతా మా వైపే ఉన్నారని కూడా ఇంకో పక్క వాళ్ళు పగటి కళ్ళండి ఇవన్నీ, పగటి కళ్ళు. ఏదో పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయారు. ఏది అతీతం కాదు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. గవర్నమెంట్ ఏం కంటిన్యూస్గా ఉండదు. నువ్వు చేసేదాన్ని బట్టి నీకు ఓటేస్తారు. నువ్వేం చేసావు నీకు ఓటేయడానికి? రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ. వీళ్ళు గెలిచే అవకాశమే లేదు. అది రాసి పెట్టుకోండి. ఈ డ్రామాలు జనాలు ఇక నమ్మే పరిస్థితులు లేరు. మీరే అవసరమైతే ఇంకెన్ని రాజకీయ హత్యలు చేస్తారో కూడా మేము చూస్తాం. ఎలక్షన్లు అయ్యేలోపు ఎంతమందిని చంపి ఆ ప్రతిపక్షాల మీద రుద్దుతారో అది కూడా చూస్తాం. అర్థమైందా? రేపొద్దున పేరుని కిట్టిని గెలిపించుకోవడానికి నువ్వు ఎన్ని హత్యలు చేస్తావు కూడా మేము ముందే ఊహించుకోగలం. ఎవరినో చంపి నా కొడుకు అన్యాయం జరిగింది, ఓట్లు ఏమైనా అడుక్కునే రోజులు కూడా మేము చూస్తాం. కాబట్టి ఇవన్నీ వాళ్ళ డ్రామాలు, ఇది వాళ్ళకి అలవాటు. ఎవడు నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరు. ఎదురు చూడండి మీ ఓటమి కోసం. అంతకుమించి మేమేం చెప్పలేం. అంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏదైతే ఉందో ఆ జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఈ రోజున ఒక్క రాళ్ల దాడి జరిగిందనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇంకో పక్క చూసుకుంటే మేము చాలా ఆర్భాటంగా అంబేద్కర్ కార్యక్రమాలు జరిపించుకోవడానికి ఎన్నో సన్నాహాలు, ఎన్నో ప్రణాళికలు రచించుకుంటే కావాలనే తెలుగుదేశం పార్టీ కుట్రకు తెరలేపింది అన్నట్టుగా కూడా మంత్రి రోజా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అండి. ఆయన వేడుకల్ని డైవర్ట్ చేసేంత స్థాయి వెళ్తే కాదు. వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, వాళ్ళు ఎన్ని ప్రలాపాలు చేసినా, ఆయన బర్త్డేని సందర్భంగా జయంతి సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలని డైవర్ట్ చేయటం, ఇవన్నీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అక్కడ ప్రపంచమే పండగలా జరుపుకుంటాం మేమంతా, ప్రపంచం అంతా. వీళ్ళు చేసేది ఏంటి? వచ్చి దండేసిపోయినంత మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏదో వీళ్ళు ఉద్ధరించినట్టు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలకి ఏవైతే వాళ్ళకి న్యాయం జరగాలన్నారో వాటి మీద వీళ్ళు పనిచేయాలి. కానీ వచ్చి జయంతి రోజులు దండేస్తే ఏమొచ్చింది? వాళ్ళు పండగ చేయరండి. వాళ్ళకి ప్రతిరోజు పండగే, డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. ఏమీ చేయలేదు. 27 పథకాలు తీశారు. ఎన్ని చెప్పమంటారు? 27 పథకాలు తీశారు. దళితుల మీద అన్యాయాలు, అట్రాసిటీలు, చంపి డోర్ డెలివరీ చేసినాడు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమని చెప్పమంటారు? విగ్రహాన్ని 405 కోట్లతో కట్టామంటున్నారు. అక్కడ 140 కోట్లకు కట్టారు. మరి మిగతా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? మంత్రి మేరుగు నాగార్జున జేబులోకి వెళ్ళినాయా? లేకపోతే సజ్జల జేబులోకి వెళ్ళినాయా? జగన్ జేబులోకి వెళ్ళినాయా? మరి లెక్క చెప్పండి. ఎందుకు అవుతే అంత ఖర్చు? 140 కోట్లకు 200 అయినాయి అనుకుందాం. ఒక 100 తేడా ఉందనుకున్నాం. 1కి 4 రెట్లు ఎక్కడండి ఖర్చు అయ్యేది? అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి ఆయన బొమ్మ కట్టించామని చెప్పి ఆయన బొమ్మకు నీ పేరు శిలాఫలకం మీద నీ పేరు చిరస్థాయి మిగులుకోవాలని పెట్టి నువ్వు నీ స్వార్థం కోసం చేసుకొని ఏదో దళితులను ఉద్ధరించినట్టు, దళితుల కోసం ఆ బొమ్మ పెట్టినట్టు మాట్లాడితే దళితులకు రావాల్సిన ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు రావాల్సిన, మాకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మాకు ఇవ్వు. అంతేగాని నువ్వేదో జయంతి రోజు దండేశాము, మేము ప్రోగ్రాములు పెట్టుకున్నాము, దాన్ని ఆపడానికి దాడి, నీకు మాకు అదే పని, ఇంకేం లేదా చెప్పండి.
మీరు ఏదన్నా ఉంటే రుజువులతో మాట్లాడండి, ఏదన్నా పారదర్శకంగా పరిపాలన చేయండి, జవాబుదారీతనాన్ని వినండి, మా సమస్యలు చెప్తున్నప్పుడు వినండి అని మాకు వినటానికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి దొంగ కేసులు పెట్టి జైల్లోకి పంపించి రిమాండ్లు చేసి మమ్మల్ని కొట్టి ఈడుస్తూ ఉంటే ఎన్ని రోజులు మేము ఊర్చుకోవాలి? మాకు టైం వచ్చింది, 5 సంవత్సరాలు నువ్వు అన్యాయం చేశావు, 5 సంవత్సరాలు నీ తుగ్లక్ పాలనలో మేము ఉన్నాము, మాకు విముక్తి కలిగి రావడానికి మాకు వచ్చిన ఒకే ఒక అవకాశం ఎలక్షన్లు. మా ఓటు అనే హక్కుతో మేమేంటో నీకు చూపిస్తాం, నిన్ను ఓడిస్తాం. ఫైనల్గా ఈ రాయి దాడిని ఎలా చూస్తారు సంస్థ సైనిక దళ తరపున? దీన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారు? అది కేవలం వాళ్ళే అలాగూ ఈ ఎలక్షన్లో సింపతి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సింపతి రావాలంటే ఏం చేయాలి? ఎవడు ఏం చేయట్లేదు, ఎలాగూ నువ్వు ఓడిపోతావని చెప్పి నిన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎవడు ఏం చేయట్లేదు, మనం ఏదో ఒకటి చేసుకుందాం. ఇక నీకు అలవాటు, ఎలక్షన్ల ముందు ఈ డ్రామాలు అలవాటు. కాబట్టి ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళకై వాళ్ళు ప్లాన్ చేసి చేసుకున్నారు. గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే దళిత సామాజిక వర్గాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? ఒక్కటే చెప్తానండి, నా దగ్గర 27 పథకాలకు సంబంధించిన మాకు జరిగిన అన్యాయాల గురించి మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా డేటా ఉంది, ఎవరైనా డిబేట్కి రండి. దళితులందరికీ మేము చెప్పేది ఒకటే, అమ్మా అయ్యా బైబిల్ సంకలో పట్టుకొని నేను క్రిస్టియన్ని లేకపోతే నేను మా దళిత మేనమావని అని చెప్పుకొని మిమ్మల్ని డ్రామాలు చేశారు. మీరు మోసపోయారని రుజువులు కావాలంటే నేను చెప్పిన 27 పథకాలు మీకు ఎంత అన్యాయం జరిగిందో మీరు చూడండి, అది చదవండి. అందులో నిజం లేకపోతే నన్ను తప్పుపట్టండి, అందులో నిజం ఉంటే జగన్ కోటి ఇవ్వద్దండి. దీనికి ఎవరితో అయినా చర్చకు సిద్ధం. ఎవరు దళిత నాయకులైనా పర్లేదు, దళితుల్లో సామాన్యులైనా పర్లేదు, ఎవరు వచ్చినా నేను దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా మీరు అన్నట్టు దళితుల్లో ఇంకా ఎంతో కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ దళితులంతా వ్యతిరేకంగా అయిపోయారు జగన్కి. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాలు అట్టండి. దళితులు అంటే ఎవరండి? బడుగు బలహీన వర్గాల వారు, మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వారు. ఒకప్పుడు కరెంటు బిల్లు మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉండేది. ఇప్పుడు కరెంటు బిల్లు చూడండి, 1000 వస్తున్నాయి. నెల సంపాదనే 5000 6000 ఉండేవాడికి 2000 3000 బిల్లు ఎవడు కడతాడండి? ఒక ఉదాహరణ చాలదా మీకు? ఇట్లా ఎన్ని చెప్పమంటారు? నిత్యావసర వస్తువులు కానీ పనులు లేకుండా పోయినాయి, కరోనాలు, ఇసుక, గ్రావెల్ దవ్వుకొని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. జగన్ ఎట్టి పరిస్థితుల్లో రాడు. అది మనం ఇంకా దాని గురించి అనవసరం మాట్లాడి. ఖచ్చితంగా జగన్ అయితే గెలవడు. ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఈయనను పైనుండి చక్కగా స్క్రిప్ట్లు రాస్తూ ఉంటాడు. ఇందుట్లో రంగస్థల నటులు ఎవరయ్యా అంటే ఈ పేరు నాని, ఇంకా అంబటి రాంబాబు, ఈ గుడివాడ అమర్నాథ్, సజ్జల రామకృష్ణ. ఇప్పుడు కొత్తగా రోజా ప్లేస్లో ఇంకో ఆమె వచ్చింది, వాళ్ళ మేనత్త విమలారెడ్డి అంట. అక్కడ షర్మిల, ఇంకా ఈ వివేకానంద రెడ్డి కూతురు ఎవరైతే ఉందో సునీతారెడ్డి, వీళ్ళని తిడతా ఉండిద్ది, వీళ్ళు డ్రామాలు వేస్తున్నారని చెప్పింది. అసలు అంత డ్రామా వేసేది కొత్త ఆర్టిస్ట్ విమలారెడ్డి. ఈ డ్రామా కంపెనీలో నిన్న చూసుకుంటే, నిన్న బస్సు యాత్రలో నన్ను అమ్మో రాయిచ్చి కొట్టారు, అయ్యో నా తలకాయ పగిలిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి. ఏంటండి ఇది? జనాలని పిచ్చోళ్ళు చేయడానికా? దీనికి తగ్గట్టు ఒత్తాసుగా బంద్ర పేరు నాని గారు వచ్చేసి ఆయనను ఈ చెట్టు తొరల నుంచి క్యాట్ బోల్ పెట్టాడు. ఈయన పక్క నుండి చూసాడా క్యాట్ బోల్ పెట్టారని వెంటనే ఈయన చెప్పేస్తాడు. ఈయన అవ్వగానే వెంటనే అక్కడ అంబటి రాంబాబు అందుకుంటాడు, అయ్యో మా నాయకుడిని తలకాయ పగలు కొట్టేశారు, తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, జనసేన వాళ్ళు ఏంటండి వీళ్ళకి ఇదే పని? ఎవరు ప్రచారంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏం లేదు, ఇవాళ ఈ డ్రామా కంపెనీ వచ్చిన కాడి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాడో నిజంగా రంగస్థలం పడిపోయింది. ఈ నటులకి ఎవరైతే నటులు ఉన్నారో వాళ్ళకైనా వాళ్ళు ఎవరు చూస్తారు? ఆ సినిమాలు అసలు జనాల్లోకి వెళ్తల్లా. వీళ్ళ సినిమాలు చూస్తమే సరిపోతుంది, వీళ్ళ కామెడీ చూస్తమే సరిపోతుంది జనాలకి. మీరు అసలు బ్రహ్మానందం గారు ఎంత హాస్య నటుడు, ఆయన మించిపోయినట్లు వీళ్ళు ఎవరు? అంబటి రాంబాబు ఏంటి, పేరు నాని ఏంటి, గుడివాడ అమర్నాథ్ ఏంటి, మన కొడాల నాని గారు అలియాస్ గుట్కా పాండు అంటారు ఆయన్ని. జనాలు చూస్తున్నారు కదండి. ఏం అసలు ఇప్పుడు జగన్మోహన్ కాదండి, ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలితే కనీసం మీకు బాధ లేదా? చాలా బాధ ఉందండి నాకైతే. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నేను బాగా నిరుపేద అయితే ఒక ఆర్ఎంపీ దగ్గరకో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. లేదా నాకు కొంచెం ఎక్కువ దెబ్బ తగిలింది, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకుంటే కొంచెం మంచి ఆసుపత్రికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా. ఆయన పుట్టిన కాంచి ఇప్పుడు వరకు ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడా? ఇవాళ ఈ
తాడి చెట్టు కింద పక్క నుండి క్యాట్ బాల్తో రాయిచ్చి కొట్టారు నన్ను. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని జనాలను నమ్మించడానికి ఇదొక మళ్ళీ డ్రామా. వేరే హాస్పిటల్ లేవా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చాలా బాగా చూస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ కన్నా అద్భుతంగా ఉంది అక్కడ నటన. దానికి ఈ వాళ్ళ గ్యాంగ్ ఉంటారు కదా రంగస్థల నటులు, వాళ్ళు మళ్ళీ వత్తాసు. ఏంటండి ఇది? నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అందుట్లో ఏమైనా వసతులు ఉన్నాయా? పేషెంట్కి లేవండి, బెడ్లే లేవు. పేషెంట్లు మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ బయట లేదు. రాజకీయ నేనేమన్నా రాజకీయ పార్టీ ఇవ్వడినా లేదా వీళ్ళలాగా నటుడినా? నేను కాదు కదా, నేను కామన్ మ్యాన్ని. ఉన్న జరిగే వాస్తవాలు చెప్తున్నాను, నేను కాదండి, ఎవరినైనా కానీ చెప్తాను ఉంటారు. ఇప్పుడు నిన్న తాడికొండలో ఆయన చంద్రబాబు ఆయన మీటింగ్లో ఆయన ఉన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటనకు వస్తున్నప్పుడు మీరంతా కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు కనీసం ప్రెస్ మీట్ పెడతానన్నా కూడా మిమ్మల్ని పెట్టనీయకుండా పోలీసులు మిమ్మల్ని లిఫ్ట్ చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. ఎందుకు కనీసం ప్రెస్ మీట్ పెట్టుకునే హక్కు కూడా మీకు లేదంటారు ఈ గవర్నమెంట్లో? ఈయన ఒక హిట్లర్ అండి. అప్పట్లో హిట్లర్ ఏ విధంగా అయితే ఇచ్చేసాడో ఇప్పుడు ఈయన నేనే నీ అంతనే, నేను ఒక హిట్లర్ని అన్నట్లు ఎవరైతే ఏ ప్రజా సంఘాలు అయితే వాళ్ళ సమస్యల్ని బాధలను చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వచ్చే హక్కు లేదండి. వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఈ దేశంలో రాజ్యాంగం కల్పించింది కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కదా. అలాంటి ఇచ్చినప్పుడు క్లబ్కి ఈయన పర్యటనకి ఏంటి లింకు? మేము మా సమస్యల మీద ప్రెస్ క్లబ్లో లోన, రోడ్డు మీద కాదు, లోనే పత్రికాముఖంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల 27 పథకాలు నిర్వీర్యం చేశాడు, దళితుల్ని ముస్లింల్ని హత్యలు జరిగిన ఈయన ప్రభుత్వంలో, వీటి మీద ఏంటి నీ స్పందన ఏంటి అని చెప్పేసి మేము పత్రికాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదామని మేము ప్రెస్ మీట్ కానీ వస్తున్నాం. ఈయన ప్రోగ్రామ్ ఎన్నింటికి 4 గంటలకి, మేము ప్రెస్ మీట్ పెట్టుకునేది ఎప్పుడు 1:30కి. ఇంతలోనే ఈయన పోలీసులను పంపించేసి మమ్మల్ని అసలు లోనకాడ వెళ్ళనివ్వకుండా పోలీసులతో రోడ్డు మీద లేపుకుంటా ఎట్టబడితే అట్లా మమ్మల్ని బట్టలు చించేశారు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు పంపించారు. ఏంటి అసలు ఆ రూట్లో జగన్మోహన్ రెడ్డి రావట్లా. ఆ రూట్లో వస్తే మేము అడ్డుకుంటా అయింది అనుకోవచ్చు, లేదు. అసలు ఈయనకి ఎందుకు ఇంత భయం? ప్రజల మధ్యలోకి పాదయాత్ర చేసేటప్పుడు మరి ఇప్పుడు కూడా చేయొచ్చుగా, ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నాడు అంటే జనాలు రాళ్ళు ఇచ్చి కొడతారని భయం ఈయనకి. ఇదంతా నటనండి. వైసీపీ ప్రభుత్వం అనేది ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీలో వీళ్ళు రంగస్థల నటులు అనమాట.